అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అందమైన చెరువు ఉండేది. ఆ చెరువు చుట్టుపక్కల చాలా కుందేలు ఆనందంగా జీవించేవి. వాటికి ఆ చెరువే నివాస స్థలం. ఒక వేసవి కాలంలో మిత్రులారా, ఇక్కడికి దగ్గరలో ఒక చెరువు ఉంది. నదిలోని నీరు ఆ చెరువులోకి నిరంతరం ప్రవహిస్తూ ఉండటం వల్ల ఆ చెరువు ఎప్పటికీ ఎండిపోదు. మీ అందరికీ తెలుసు కదా, మన చెరువు ఎండిపోతుంది. రేపు ఉదయమే మనమందరం అక్కడికి వెళ్ళి అక్కడే ఉందాం. పక్కనే ఉన్న అడవిలో మనకు కావలసినంత ఆహారం దొరుకుతుంది. ఇక మనకు ఏ సమస్య ఉండదు. మరుసటి ఉదయం ఆ ఏనుగుల గుంపు దాహంతో అక్కడికి వచ్చాయి. మనకు చాలా బాగుంది అని అనుకుని రోజు చెరువు నీటిని తాగడం, కావలసినంతసేపు నీటిలో ఆడుకోవటం మొదలుపెట్టాయి. ఆ ఏనుగుల గుంపు చెరువు దగ్గరికి వస్తూ పోతూ ఉండడం వల్ల ఆ ఏనుగుల భారీ కాళ్ళతో ఆ కుందేలు అవి నివసించే గూళ్ళు పాడైపోసాగాయి మరియు కుందేలు గాయపడసాగాయి. ఇక్కడ కుందేలకి చాలా ఇబ్బందిగా మారింది. అప్పటి నుంచి కుందేలు భయంగా బ్రతుకుతున్నాయి. కుందేలన్నీ భయపడి ఒక చోటికి చేరి ఏనుగుల బారి నుండి ఎలా తమను తాము రక్షించుకోవాలని ఆలోచించసాగాయి. అప్పుడు ఒక తెలివైన కుందేలు లేచి ఇలా చెప్పింది, బలంతో కాదు, బుద్ధితో గెలుద్దాం. ఒక నాటకం ఆడి ఆ ఏనుగులు తమకు తామే వెళ్ళిపోయేటట్టు చేద్దాం. ఏనుగులన్నీ ఒక చోట కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా రాత్రి సమయంలో ఆ కుందేలు ఏనుగుల నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇలా అన్నది, మహానుభావ, ఈ చెరువు ఈ అడవికి దేవుడైన చంద్రుడి నివాస స్థలం. చంద్రుడు మీ రాకతో కోపంగా ఉన్నాడు. మీరు వెంటనే వెళ్ళిపోకపోతే మీ ఏనుగులందరినీ శపిస్తాడు. ఏనుగు ఆశ్చర్యపోయింది. చంద్రుడు నిజంగా కోపంగా ఉన్నాడా? అవును, చాలా కోపంగా ఉన్నాడు. కావాలంటే మీరే వచ్చి స్వయంగా చూడండి. చెరువు నీటిలో చంద్రుని ప్రతిబింబం ఆడుతూ మెరిసింది. కుందేలు ఆ ప్రతిబింబాన్ని చూపిస్తూ ఇలా అంది, మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. చూడండి, చంద్రుడు కోపంతో ఎలా ఊగిపోతున్నాడు. అప్పుడు ఆ ఏనుగుల నాయకుడు భయపడి ఏనుగుల గుంపుతో ఇలా అన్నాడు, మన రాక ఈ చెరువు దేవుడైన చంద్రుడికి ఇబ్బందిగా మారింది. మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఏనుగుల గుంపు రాత్రికి రాత్రే అడవి విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. కుందేలు తమ చెరువును తిరిగి సంతోషంగా కాపాడుకున్నాయి. అప్పటి నుంచి కుందేలన్నీ ఆనందంగా జీవించసాగాయి. చూశారా, మనకన్నా బలవంతుని బుద్ధి బలంతో ఎలా జయించాలో ఈ కుందేలు చేసి చూపించాయి. మరిన్ని కథల కోసము సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, బెల్ బటన్ నొక్కండి.